హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ పాన్ కార్డ్ 2.0కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క పాన్ కార్డ్ అయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఈ పాన్ కార్డ్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్, మీరు 50 రూపీస్ చెల్లించినట్లయితే మీ ఇంటికే ఈ యొక్క కొత్త పాన్ కార్డ్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో ఈజీ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాన్ 2.0 ప్రాజెక్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ పాన్ కార్డులను జారీ చేస్తుంది. మరి మీకు కూడా క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డ్ కావాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే కేవలం మీరు 50 రూపాయలు చెల్లిస్తే చాలు, మీ ఇంటికే నేరుగా కొత్త క్యూఆర్ కోడ్ కలిగి ఉన్న పాన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక ఫ్రెండ్స్, భారత్లో ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడికి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ అనేది తప్పనిసరి అయిన డాక్యుమెంట్. ఆదాయపు పన్ను, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఒక గుర్తింపైన ఇది ఒక ఐడి అని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ పేయర్లతో పాటు 50,000కు మించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు సైతం పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. దీంతో చాలామంది పాన్ కార్డు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పాన్ కార్డ్ అయితే ప్రింటింగ్ అయితే వస్తుంది. సో మీరు కేవలం 50 రూపీస్ చెల్లిస్తే మీ యొక్క ఇంటికి ఈ యొక్క కొత్త పాన్ కార్డ్ అయితే వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ముందుగా NSDL వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పాన్ రీప్రింట్ పేజ్లోకి వెళ్ళాలి. ఇక మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి టిక్స్ బాక్స్ అయితే ఉంటుంది. సో దానిపై మీరు సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. స్క్రీన్పై కనిపించే కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ అయితే చేసుకోండి. అవి అన్నీ కూడా సరిగ్గా ఉంటే ఓటీపీ కోసం జనరేట్ ఓటీపీ ఆప్షన్పై మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అప్పుడు మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. ఇక పాన్ కార్డ్ రీప్రింట్ కోసం 50 రూపాయలు చెల్లించాలి. ఇక ఆన్లైన్ ద్వారానే చెల్లించవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్ రిసిప్ట్ అయితే వస్తుంది. దీనిని భద్రపరచుకోవాలి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క పాన్ కార్డ్ అయితే మీకు వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు 50 రూపీస్ చెల్లించినట్లయితే అంటే మీకు ఈ యొక్క పాన్ కార్డ్ అనేది కావాలి అనుకుంటే సో మీరు 50 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత 15 నుంచి 20 రోజుల్లో మీ రిజిస్టర్డ్ అడ్రస్కి కొత్త పాన్ కార్డ్ డెలివరీ అయితే అవుతుంది. అలాగే అప్లై చేసిన 24 గంటల తర్వాత NSDL వెబ్సైట్లో ఈ పాన్ అందుబాటులో ఉంటుంది. దానిని సైతం మీరు డౌన్లోడ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.